తండ్రి ఉద్యోగంలో ఉండగా చనిపోతే ఆ ఉద్యోగం కొడుక్కి ఇస్తారు, కొడుకు లేకపోతే కూతురికి ఇస్తారు. పెళ్ళైతే కూతురికి ఇవ్వరు. అయితే పెళ్ళయి భర్త చనిపోయినా తల్లి మీదనే ఆధారపడుతున్నా, అంటే పుట్టింటి మీదనే ఆధారపడుతున్నా, లేదా విడాకులు తీసుకుని పుట్టింటి మీదనే ఆధారపడుతున్నా అది క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీంతో ఒక మహిళ తన తండ్రి ఉద్యోగం కోసం వేసిన ఎత్తుగడ వికటించి చివరికి భర్తకి విడాకులు ఇచ్చైనా సరే ఉద్యోగమే పొందాలని చేస్తున్న ప్రయత్నానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. భర్త విద్యుత్ శాఖలో ఇంజనీర్, నెలకి 1,00,000 పైగా జీతం ఉన్నది, ఒకే కుమారుడు. కానీ ఆ గృహిణి అత్యాశకు పోయి చిక్కుల్లో పడింది. సర్వీస్లో ఉండగా మరణించిన తండ్రి ఉద్యోగం కోసం భర్తతో విడిపోయినట్టు నాటకమాడి తల్లితో కలిసి జీవిస్తున్నానని అమ్మని చూసుకోవడానికి కారుణ్యం కింద ఉద్యోగం ఇవ్వాలని కోరింది. క్షేత్రస్థాయి అధికారిని ఒప్పించి ఉద్యోగం అందుకునే స్థాయికి వచ్చేసి, కానీ ఉన్నత స్థాయిలో ఒక అధికారికి వచ్చిన అనుమానంతో కూపీలాగితే మొత్తం గుట్టురట్టయింది. ఆమెపై చీటింగ్ కేసు పెట్టేందుకు సిద్ధం అవడంతో నిజంగానే భర్తతో విడాకులు కావాలంటే ఆమె కోర్టును ఆశ్రయించింది. అధికారుల కథనం మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు హెడ్ వార్డర్గా పనిచేస్తున్న లంకా బుజ్జిబాబు 2020 జూలై 17 చనిపోయారు. ఆయన ఇద్దరు కుమార్తెలు ఒకరైన చిన్న కుమార్తె ఎం శాంతికుమారికి కారుణ్యమక్క కింద ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని బుజ్జిబాబు భార్య లంకా విక్టోరియా రాణి జైలు శాఖకు విన్నవించుకున్నారు. అయితే కారుణ్యం కింద పెళ్లైన కుమార్తెకు ఉద్యోగం ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించబోవని జైలు సూపరింటెండెంట్ చెప్పారు. దీంతో తాను భర్తతో విడాకులు తీసుకున్నానని, 8 ఏళ్ల కుమారుడితో కలిసి పుట్టింట్లోనే ఉంటున్నానని శాంతికుమారి చెప్పారు. అంతేకాకుండా అప్పటి హోంశాఖ మంత్రి తానేటి వనితో సిఫార్సు కూడా చేయించారు. దీంతో జైలు సూపరింటెండెంట్ ఆమె దరఖాస్తుతో పాటు తన విచారణ వివరాలు హోంశాఖ కార్యదర్శికి పంపారు. జైలు శాఖ ఇన్ఛార్జి డీజీగా ఉన్న హోంశాఖ కార్యదర్శి శాఖాపరమైన సమీక్ష సందర్భంగా శాంతికుమారి కారుణ్య నియామకం గురించి ఉన్నతాధికారులతో ప్రస్తావించారు. పెళ్లైన కుమార్తె కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించబోవని ఓ అధికారి చెప్పడంతో ఫైల్ పక్కన పెట్టేశారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ చోటా నాయకుడి ద్వారా జైలు అధికారుల మీద ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయించారు. మరోసారి విచారణ చేపట్టాలంటే ఒక ఉన్నతాధికారికి హోంశాఖ అప్పగించడంతో బుజ్జిబాబు భార్య విక్టోరియా రాణితో మాట్లాడారు. తన కుమార్తె భర్తతో విడాకులు తీసుకుని తన ఇంట్లోనే ఉంటుందని ఆమె చెప్పడంతో అధికారి శాంతికుమారి భర్త వివరాలు సేకరించారు. జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ ఏపీ ఈపీడీసీఎల్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ నెలకు 1,00,000 జీతం తీసుకుంటున్నారని, అతని పేరు ప్రదీప్ కుమార్ అని నిర్ధారణకు వచ్చారు. ఆ వివరాలతో మరోమారు బుజ్జిబాబు భార్య ఉద్యోగం ఆశిస్తున్న శాంతికుమారితో మాట్లాడి కోర్టు నుంచి విడాకులు తీసుకున్నట్టు సర్టిఫికేట్ కావాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భర్త నుంచి భరణం ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. మీరు ప్రదీప్ కుమార్తోనే కలిసి ఉన్నట్టు తాజాగా ఆయన విద్యుత్ శాఖ అందజేసిన కుటుంబ సభ్యులు వివరాలు చెప్తున్నాయంటూ ఆధారాలు చూపించారు. అయితే తన తప్పు తెలిసిపోయినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గకపోగా ఆ తల్లి కూతురు కలిసి ఆ ఉన్నతాధికారిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. చీటింగ్ కేసు నమోదు చేయమని చెప్పి ఏలూరు జైలు అధికారులకి ఇప్పుడు జైలు శాఖ ఉన్నతాధికారి సూచించారు. విషయం తెలిసిన శాంతికుమారి ఆ కేసుని తప్పించుకోవడానికి ఇప్పుడు తన భర్తతో విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేసింది. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది.